హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకోసం మంచి హెల్దీ టిప్ అనమాట. అది ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. సో అది మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలనుకునేది ఫుల్ రెసిపీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం కావాల్సిన వల్ల కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా అల్లం, లెమన్ వాటర్ అండి. కొత్తిమీర, పుదీనా అయితే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఈ కొత్తిమీర, పుదీనాని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఆ కాడలు అలాగే పాచిపోయిన ఆకు ఏమైనా ఉంటే శుభ్రంగా తీసేసుకొని క్లీన్ చేసుకొని వడకట్టుకోవాలండి, నీళ్ళు అనేవి లేకుండా. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే అల్లం ముక్కలు కూడా ఇందులోనే మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది పేస్ట్ లాగా రావాలండి, బరకుగా వద్దు. పేస్ట్లా ఉన్నప్పుడు మాత్రం మనం ఐస్ క్యూబ్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం, అలాగే అందం కూడా అన్నమాట. ఇలాంటి జ్యూస్ తాగితే పొట్ట చాలా శుభ్రంగా ఉంటుంది. పొట్ట శుభ్రంగా ఉంటే ఫేస్ అందంగా ఉంటుంది. ఎందుకంటారేమో, పొట్ట శుభ్రంగా ఉంటేనే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుంది, పింపుల్స్ అనేవి తగ్గుతాయి. మలబద్ధకం అలాగే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఒక ఇరిటేషన్ అనమాట, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఆల్మోస్ట్ ఈ జ్యూస్ వల్ల క్లియర్ అవుతాయండి. మీకే తెలుస్తుంది తేడా అనేది. ఒక్క 2 వీక్స్ వాడి చూస్తే మీకు తేడా అనేది పక్కా అర్థమవుతుంది. ఎందుకంటే మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్లో షుగర్ లెవెల్స్ కానివ్వండి, ఫ్యాట్ బర్నింగ్ కానివ్వండి, అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర మిశ్రమాన్ని మనం ఐస్ ట్రేస్ ఉంటాయి కదండి, ఐస్ ట్రేలో తీసుకొని ఐస్ క్యూబ్స్లో మౌల్డ్స్లోకి వేసుకోవాలండి. ఇది కనీసం మౌల్డ్స్కి సరిపడా వేసుకుంటే మనకి ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక 1 వీక్ వరకు సరిపోను వచ్చేస్తాయి అన్నమాట. రోజుకి 2 ఐస్ క్యూబ్స్ అయితే సరిపోతాయండి మనం జ్యూస్ లాగా చేసుకొని తాగడానికి. మనం తాగే ముందు ఎప్పుడైతే ఇవి తాగాలనుకుంటాం అప్పుడు 2 ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్లో వేసుకొని అవి బాగా కరిగిన తర్వాత జాలీతో వడపోసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకొని అలాగే కొద్దిగా హనీ వేసుకొని తాగొచ్చు. ఎందుకంటే రోజు ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా టైం తక్కువ ఉంటుందండి. 1 గంట వెచ్చిస్తే కనుక మనకు 1 వీక్ సరిపోతాయి. ఎందుకంటే వీటి వల్ల మనకి కలిగే ప్రయోజనాలు అనేవి చాలా అంటే చాలా ఉంటాయండి. ఒకటని కాదు, గ్యాస్ ప్రాబ్లం కానీ, ఎసిడిటీ, కొంతమందికి అజీర్తి ప్రాబ్లం చాలా ఉంటుంది. ఏదైనా తిన్నా తొందరగా అరగకపోవటం, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే పూర్తిగా కంట్రోల్ అవుతాయండి. మెయిన్ బ్లడ్ షుగర్ అనేది చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. ఇది మంచి ఫ్యాట్ బర్నింగ్ జ్యూస్ అనమాట. ఎర్లీ మార్నింగ్ తాగితే ఆడవాళ్ళు చాలా పని చేసి స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, బీపీ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇలాంటి జ్యూస్ తాగడం వల్ల ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక్క హాఫ్ లెమన్ వేసుకొని ఈ జ్యూస్లో 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటే మన పొట్టలో ఏదన్నా రోగాలు మనకు తెలియకుండా, మనం డయాగ్నోసిస్ చేయలేని రోగాలు కూడా ఇలాంటి జ్యూస్ తాగడం వల్ల మనకు తెలియకుండానే రోగం తగ్గిపోయిందా అనేంత ఆశ్చర్యం అయితే ఉంటుందండి ఈ జ్యూస్ తాగడం వల్ల. చాలా మటుకు లివర్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మటుకు కంట్రోల్ అవుతాయండి. మెయిన్ అసిడిటీ ప్రాబ్లం అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. అలాగే కళ్ళు తిరగడం, బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో దీనివల్ల లాభాలు అనేవి ఎక్కువ ఉన్నాయి కానీ నష్టాలు అనేవి ఏమీ లేవండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.